వెల్కమ్ టు రజిత కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి క్యారెట్ టమాటో రాగి సూప్ని తయారు చేసుకోవడము. విడివిడిగా తయారు చేసుకుంటూ ఉంటాము, కానీ ఇలా కూడా కలిపి తయారు చేస్తే టేస్టీగా ఉంటుంది. చలికాలం వచ్చేసింది కదా, మనం చలికి వేడివేడిగా సూప్ని తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. తయారు చేసుకోవడానికి అయితే ఇక్కడ నేను 3 టమాటోస్ని తీసుకొని కట్ చేసి చిన్నపాటి కుక్కర్లో వేస్తున్నాను. కుక్కర్లో ఉడికించడం వల్ల తొందరగా తయారవుతుంది. ఈ విధంగా 3 టమాటోస్ని తీసుకొని కట్ చేసి కుక్కర్లో వేసిన తర్వాత క్యారెట్ని కూడా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. చిన్న సైజులో ఉంటే 2 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను పెద్ద సైజులో ఉంది కాబట్టి ఒక క్యారెట్ని పీల్ తీసి కట్ చేస్తున్నాను. ఈ విధంగా కుక్కర్లో ఉడికించడం వల్ల తొందరగా తయారవుతుంది. అదేవిధంగా పీసెస్ కూడా మెత్తగా ఉడుకుతాయి. ఈ పీసెస్కి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి 2 బిర్యానీ ఆకుల్ని వేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఈ విధంగా నీళ్ళల్లో ఉడికించడం వల్ల ఆ రసం అనేది బాగా పట్టేస్తుంది. ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని 3 వెల్లుల్లిపాయల్ని తీసుకొని సన్నగా చాప్ చేసుకోవాలి. కారం కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువనైనా వేసుకోవచ్చు, కానీ తీసుకున్న పిండికైతే ఇవి కరెక్ట్గా సరిపోతాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అలా ఉంచేసి ఇప్పుడు రాగి పిండిని కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని 4 టీ స్పూన్స్ వరకు రాగి పిండిని వేసి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు స్టీమ్ అంతా పోయింది కదా, కుక్కర్ మూతని ఓపెన్ చేసి బిర్యానీ ఆకుల్ని తీసేసి ఈ టమాటో క్యారెట్ ముక్కల్ని ఈ విధంగా మెత్తగా తయారు చేసుకొని ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఈ పిప్పిని కూడా పడేయకుండా మరొకసారి మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని వాటర్ని యాడ్ చేసి ముందుగా ఫిల్టర్ చేసిన బౌల్లోకి మరొకసారి ఫిల్టర్ చేసుకోవాలి. పిల్లలు పల్పు ఉంటే ఇష్టపడరు కదా, ఈ విధంగా పల్పు లేకుండా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఫిల్టర్ చేసుకుంటే ఎక్కడా కూడా పల్పు ఉండదు. పిల్లలైతే ఇష్టంగా తీసుకుంటారు. ఇక్కడ మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేయకుండా రాగి పిండితో తయారు చేస్తున్నాం కాబట్టి హెల్దీ పరంగా కూడా మంచిది. ఇప్పుడు సూప్ని తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం వెన్నని వేసి ముందుగా చాప్ చేసిన వెల్లుల్లిపాయల్ని పచ్చిమిర్చిని వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత కొంచెం బీన్స్ని కూడా వేసుకోవచ్చు, ఉంటే వేసుకోవచ్చు. దీంతో పాటుగా కొంచెం కొత్తిమీరని కొంచెం పుదీనాని కూడా వేసి అలా వేయించి ముందుగా ఫిల్టర్ చేసి పెట్టుకున్న టమాటో క్యారెట్ వాటర్ని ఈ విధంగా సగం వరకే యాడ్ చేసి ముందుగా కలిపిపెట్టిన రాగి పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మిగతా సగం వాటర్ని కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం వాటర్ని యాడ్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని చిక్కగా తయారయ్యేంత వరకు అలా ఉంచాలి. దాదాపుగా 10 నుంచి 15 నిమిషాలు టైం అయితే పడుతుంది. ఈ విధంగా చిక్కగా తయారైన తర్వాత కొన్ని అల్లం ముక్కల్ని వేసి చిన్న టీ స్పూన్తో 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసి పూర్తిగా కలిసే విధంగా కలుపుకొని అలా 5 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యారెట్ టమాటో రాగి సూప్ రెడీ అవుతుంది. వేడివేడిగా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.